శాకాంబరి జ్యోతిషాలయం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి అంశంలో భాగంగా రాహువు, శుక్రుని యొక్క కలయిక జ్యోతిషరీత్యా ఎలా ఉంటుంది? ఎలాంటి ఫలితాలు సంభవిస్తాయి అనేటువంటి అంశం గురించి మనం ఈరోజు చర్చించుకుంటాం. ముఖ్యంగా రాహు భౌతిక సంపద, ఇంద్రియాల సుఖము, సంతృప్తి చెందినటువంటి ఒక గ్రహం. కోరికలను అధికంగా పెంచేటువంటి ఒక గ్రహం. గత జన్మ యొక్క కర్మలను, గత జన్మలో తీరనటువంటి కోరికలను సూచించేటువంటి ఒక గ్రహము రాహు గ్రహం. ఇది ఛాయాగ్రహం అంటాం, నీడ గ్రహం అనేది అంటాం. ఛాయలు, భ్రమలు, భ్రాంతి, పొగతో కూడినటువంటి ఒక గ్రహం. అందువల్ల స్పష్టత కనపడదు. ఆ పొగలో ఏ విధంగా అయితే స్పష్టంగా మనకు అటు సైడ్ ఉన్నటువంటిది కనపడదు, అదేవిధంగా రాహు కారకత్వాల్లో ఇది ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది స్పష్టత లేకపోవడం. అస్పష్టంగా ఉంటుంది అన్ని అన్ని కూడా. కోరికలు అయితే ఎక్కువగా ఉంటాయి, ఏది స్పష్టత ఉండదు. ఇది గందరగోళానికి, అదేవిధంగానే ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి రాలేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తాడు రాహు. ఇది పూర్తిగా బహిర్ముఖం కలిగినటువంటి. అయితే శుక్రుడు మనకు అందము, ఆనందము, ప్రేమ, అనురాగము, సుఖము, సంపద, లగ్జరియస్ లైఫ్ని, మంచి భాగస్వామిని, ఇలా ప్రతిదీ కూడా మనకు శక్తివంతము కలిగినటువంటి కోరికల్ని ఇస్తాడు శుక్రుడు. భౌతికంగా మనం సుఖపడడానికి కావలసినటువంటి కోరికలు. భౌతికంగా అంటే ఇల్లు కావాలి, తగినంత ఆహారం కావాలి, నివసించడానికి ఇల్లు, ఒక చోట నుండి ఇంకో చోటికి కష్టపడకుండా వెళ్ళడానికి వెహికల్, ఇలా శుక్రుడు మనకు కావాల్సినటువంటి సంపదని సృష్టించగలుగుతాడు. కోరికలకు కూడా శుక్రుడు కారకుడు అవుతాడు. ఈ కారణం చేత రాహు శుక్రుడితో కలిసినప్పుడు శుక్రుని యొక్క కోరికల్ని విపరీతంగా పెంచారు. అంటే శుక్రుడికి అందం కావాలా, ఆనందం కావాలి, ఈ యొక్క కోరికని చాలా మితిమీరేటట్లు చేస్తాడు. అదేవిధంగానే కోరికల్ని నెరవేరుస్తాడు. ఎంత కోరికలను నెరవేర్చినా అతనికి సంతృప్తి లేనటువంటి జీవితాన్ని అయితే కొనసాగిస్తాడు. కోరికలు నెరవేరుతూ ఉంటాయి, కానీ సంతృప్తి ఉండదు. ఇది బహుళ భాగస్వాములను ఏర్పాటు చేసేదానికి అవకాశాలు లేకపోలేదు. సంపద కావాలా, సంపదని ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు, కానీ ఎక్కడ తృప్తి ఉండదు. ఇది మళ్ళా ఆ సంపదని, సంపాదించినటువంటి సంపదని కాపాడుకోవడానికి ఇక్కడ మళ్ళా గందరగోళ వాతావరణాన్ని ఏర్పాటు చేసి మళ్ళా ముందుకు వెళ్తూ ఉంటాం. ఎందులోనూ స్పష్టత లేకపోవడం, ఇదేదో మాయ, భ్రమ, భ్రాంతిలో మనం ఉన్నట్లు అతను ఊహించుకుంటాడు. ఊహాజనితమైనటువంటి కోరికలు, స్టాక్ మార్కెట్లు, స్పెక్యులేషను, లాటరీ, జోదము, మద్యపానము, వ్యసనాలు, ఇటువంటి వాటికి కూడా మనిషి లొంగేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ రాహు దశలో. ఇటువంటి సందర్భంలో వివిధ స్థానాలలో రాహువు, శుక్రుడు ఉన్నప్పుడు ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది అనేది మనం ఈరోజు మాట్లాడతాం. కాలపురుష చక్రం నుండి మొదటి స్థానమైనటువంటి మేషరాశిలో కానీ రాహువు, శుక్రుడు ఉన్నట్లయితే ఇది కుజుని యొక్క రాశి. ఇక్కడ సవాళ్ళు ఉంటాయి, ప్రతి సవాళ్ళు ఉంటాయి. వీళ్ళకి ధైర్యము అధికంగా ఉంటుంది. వీళ్ళు సడన్ గా ఏ నిర్ణయాలన్నా తీసుకునేదానికి అవకాశాలు ఉంటాయి. రాహు, శుక్రుడు కలిసిన హఠాత్తుగా తీసుకునేటువంటి నిర్ణయాలు వీళ్ళని కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉంచేదానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటారు, అంతే వేగవంతంగా వీళ్ళు ప్రయాణం చేయాలనుకుంటారు. ఏది అందనటువంటి పరిస్థితి. ఒకటి సాధిస్తే ఇంకొకటి మరలా ఇంకొక కోరిక, ఒకటి సాధిస్తే ఇంకొక కోరికని పరుగులు తీస్తూ ఉన్నటువంటి వ్యవహారాన్ని తీసుకొస్తాడు రాహు, శుక్రుడితో కలిసి. ఇక్కడ టూ మచ్ లవ్, టూ మచ్ అగ్రెసివ్ నేచర్ని ఇచ్చేదానికి అవకాశాలు. కుజుడు ధైర్యం కలిగినటువంటి గ్రహం, మరి ఆ రాశిలో ఉన్నప్పుడు ఇక్కడ ధైర్యాన్ని రెట్టింపు చేస్తాడు. అంటే ప్రతిదాన్ని కూడా రెట్టింపు చేసే అవకాశాన్ని ఇచ్చేది రాహు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాబట్టి ఒక వ్యక్తి మంచిని ఆలోచిస్తే మంచిని డబుల్ చేస్తాడు, నెగటివ్ గా ఆలోచిస్తే నెగటివ్ ని డబుల్ చేసేటువంటి అవకాశం కూడా రాహు కల్పిస్తాడు. మరి రాహు, శుక్రుల యొక్క కలయిక మేషరాశిలో ఉన్నప్పుడు
వీళ్ళు తీసుకునేటువంటి హఠాత్తు నిర్ణయాల కారణంగా వీళ్ళు చాలా నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాలు వీళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. అదే సందర్భంలో ఇక్కడ రాహువు, శుక్రుడు, కుజుడు యొక్క ఇల్లు కాబట్టి ఆ రాశిలో ఉన్నటువంటి కుజుని యొక్క లక్షణాలు కూడా కలుస్తాయి కాబట్టి సో సెక్షువల్ డిజైర్ ఎక్కువగా కల్పించడము, అందులో బహుళ భాగస్వాముల విషయంలో వీళ్ళు సమస్యాత్మకంగా ఉండడము, సంతృప్తి లేనటువంటి జీవితాన్ని అవలంబించడము వీళ్ళు చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ రాహు, శుక్రుల యొక్క కలయిక మేషరాశిలో కొంత ఆరాట పోరాటంగా వీళ్ళు కోరికలను నెరవేర్చుకునేటువంటి దిశగా ముందుకు అడుగులు వేస్తారు. సంపద, భౌతిక సంపద అధికంగా సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. రెట్టింపు అవుతుంది. వీళ్ళు కోరికలు చాలా వరకు నెరవేర్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మరి అదే నెగెటివ్‌గా ఉన్నట్లయితే రాహు, శుక్రుల యొక్క కలయిక మేష రాశిలో చాలా ఇబ్బందులను గురిచేస్తుంది. భాగస్వాములను విడిపోయేటట్లు, విడాకులు తీసుకునే స్థాయికి కూడా తీసుకునే అవకాశాలు లేకపోలేదు. మరి చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేయడము, చట్టానికి లొంగిపోవడము, కోర్టు కేసులు, పోలీస్ కేసులు అంటూ ఈ కేసుల వలయంలో చిక్కుకుపోవడము, ఇలాంటి గందరగోళ పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది సమస్యాత్మకంగా మారి వీటిని ఒకదాని వెంట ఒకటి ముడిని విప్పుకుంటూ వీళ్ళ జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారని చెప్పాలి. మరి రాహు, శుక్రుల యొక్క కలయిక వృషభ రాశిలో ఉన్నట్లయితే ఇక్కడ శుక్రుడు బలవంతుడు. వృషభంలో గాని, తులా రాశిగా అధిపతి అయినటువంటి శుక్రుడు ఇక్కడ బలవంతుడు కాబట్టి చాలా వరకు కూడా ఇది కాలపురుష చక్రం నుండి ద్వితీయం అవుతున్నది. అందువల్ల ఫైనాన్షియల్ మ్యాటర్‌లో వీళ్ళు చాలా దూకుడుగా ఉంటారు. భౌతిక సంపదను సంపాదించాలనేటువంటి తృష్ణ అధికంగా ఉంటుంది. అందువల్ల కుటుంబ సభ్యులకి దూరమయ్యి, అంటే ఇంటిని కూడా వదిలి దూరంగా వెళ్లి సంపాదించి ఎలాగైనా సరే మనము ఇంట్లో వాళ్ళని సుఖవంతులను చేయాలి అనేటువంటి కోరిక బలీయంగా ఉంటుంది. సంపద, సంపద, సంపద అనేటువంటి ఒక తృష్ణ అధికంగా ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ యొక్క కమ్యూనికేషను, టాలెంట్సు, స్కిల్స్ ఇవన్నీ కూడా చాలా మాటకారిగా ఉంటారు. ఆ మాటకారితనంతో వీళ్ళు సంపదను సృష్టించగలుగుతారు. ఇక్కడ కష్టపడేటువంటి నేర్పు ఉంటుంది. ఎందుకంటే ఇది ఎర్త్‌లీ హౌస్ అవుతున్నది. ఇది కష్టపడేటువంటి తత్వాన్ని ఇస్తుంది. కష్టపడి వీళ్ళ యొక్క కోరికల్ని నెరవేర్చుకునేటువంటి దిశగా వీళ్ళు ముందుకు అడుగులు వేస్తారు. వీళ్ళకి కావాల్సినటువంటి బంగ్లా కానీ, వీళ్ళకి కావాల్సినటువంటి సంపద గాని, వీళ్ళకి కావాల్సినటువంటి వాహనాలు, వీళ్ళకి కావాల్సినటువంటి ఫర్నిచర్ ప్రతిదీ కూడా లగ్జరీస్‌గా వీళ్ళు అనుభవించేటువంటి అవకాశాలు ఉంటాయి. వృషభ రాశిలో రాహు, శుక్రుడు ఉన్నప్పుడు. అదే సందర్భంలో సినీ ఫీల్డ్‌లో కూడా వీళ్ళు రాణించగలుగుతారు. మీడియా రంగంలో కానీ, ఇలా వీళ్ళు ఈజీ మనీ కూడా సంపాదించే అవకాశాలు లేకపోలేదు. రాహు, శుక్రుడు వృషభంలో ఉన్నారు. షార్ట్‌కట్‌లో ప్రతిదీ కూడా సంపాదించేటువంటి తత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. మరి నెగెటివ్‌గా ఉన్నప్పుడు చాలా వరకు వీళ్ళు ఉన్నటువంటి ఆస్తిని పోగొట్టుకుంటారు. సంపద కోసం ప్రాకులాడి ఉన్న సంపదని పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. సంబంధ బాంధవ్యాల విషయాల్లో వీళ్ళు తప్పటడుగులు వేసి బహుళ భాగస్వాముల కోసం ప్రయత్నాలు చేసి ఉన్న పరువును పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. స్త్రీల విషయాల్లో వీళ్ళు తక్కువగా అంచనా వేసి వీళ్ళ అవమానాలకి గురవుతూ ఉంటారు. మరి అదే రాహు, శుక్రులు మిథున రాశిలో ఉన్నట్లయితే ఇది బుధుని యొక్క రాశి. సో కాలపురుష చక్రం నుండి తృతీయం అవుతున్నది. ఇక్కడ రాహు శుక్రుని యొక్క కోరికను పెంచే అవకాశాలు, బుధుడికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్, టాలెంట్స్, స్కిల్స్ కూడా మెరుగ్గా పెంచేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే వీళ్ళు మాట్లాడినారంటే గాల్లో తేలియాడినట్లు ఉంటుంది ఇతరులకి. అంటే కల్పితాలు అధికంగా ఉంటాయి. డైరెక్టర్లుగా రాణిస్తారు. వాళ్ళు కల్పిత ఫిక్షన్ స్టోరీస్ ఇవి కల్పితము అనేసి. అటువంటి వాటిలో వీళ్ళు దిట్ట అని చెప్పొచ్చు. సో కవిత్వం రాసేటువంటి వాళ్ళు, మాట్లాడేటువంటి వాళ్ళు, పబ్లిక్‌లో మీటింగ్‌లో మాట్లాడేటువంటి వాళ్ళు. చాలా అనర్గళంగాను, అప్పటికప్పుడు ఊహించుకొని మాట్లాడేటువంటి తత్వము, ఆకర్షణీయంగాను, అయస్కాంత తత్వం కలిగి వీళ్ళు ఉంటారనమాట. రాహు, శుక్రులు మిథున రాశిలో ఉన్నారు. అంటే పొలిటికల్ స్పీకర్‌గా ఉండొచ్చు, పబ్లిక్ స్పీకర్‌గా ఉండొచ్చు, లేదా ఒక జర్నలిస్ట్‌గా ఉండొచ్చు, లేదా ఒక రిపోర్టర్‌గా ఉండొచ్చు, లేదా ఒక ఎడిటర్‌గా ఉండొచ్చు, లేదా
సినిమా రంగాల్లో, సంగీత సాహిత్య కళా రంగాల్లో ప్రావీణులై ఉండొచ్చు. ఇటువంటి అవకాశాలన్నీ కూడా రాహు శుక్రుడు మిథునంలో ఉండేటప్పుడు ఉండే అవకాశాలు ఉంటాయి. అదే సందర్భంలో నెగటివ్ ఉన్నట్లయితే వీళ్ళు మాట్లాడితే తప్పులు మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు. వీళ్ళ యొక్క తత్వాన్ని ఎదుటి వాళ్ళు చాలా ఈజీగా గమనించగలుగుతారు. దీనివల్ల వీళ్ళు రాసే రాసేటువంటి విధానంలో, ఇది దర్శకుడుగా లేదా ఒక రిపోర్టర్గా, ఒక జర్నలిస్ట్గా, ఇది సంఘంలో క్రిటిసైజ్ చేసే విధంగా, దీని ద్వారా మహిళా లోకం నుండి వీళ్ళకి వ్యతిరేకతలు రావడము, వీళ్ళకున్నటువంటి నేమ్ అండ్ ఫేమ్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి రాహు శుక్రులు నెగటివ్ గా వ్యవహరించినప్పుడు ఆ లగ్నాన్ని బట్టి. మరి రాహు శుక్రులు కర్కాటకంలో ఉన్నట్లయితే ఇక్కడ చంద్రుడి యొక్క హౌస్ భావోద్వేగాల్ని పెంచేస్తుంది. ఎమోషనల్ గా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. సో అది లవ్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, ఏ రకంగా అయినా సరే సేవా దృక్పథం ముఖ్యంగా వైద్య రంగాల్లో బాగా రాణిస్తారు. అదేవిధంగానే ఇక్కడ సేవ గుణం అధికంగా ఉంటుంది రాహు శుక్రుడు చంద్రుడు యొక్క కాంబినేషన్. అయితే మెంటల్ పీస్ అనేది తక్కువ, మానసిక స్థిరత్వం అనేది తక్కువ. ఇక్కడ మనసు కారకుడైనటువంటి చంద్రుడి మీద రాహు ఉన్నప్పుడు చాలా వేగంగా మనసుని తీసుకువెళ్తా ఉంటారు, ఊహల్లోకి తీసుకువెళ్తారు. వీళ్ళు ఊహల్లో ఉన్నంతగా నిజ జీవితంలో చాలా తక్కువ కాలాన్ని హెచ్చిచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఊహల కారణంగా వీళ్ళు కాలాన్ని వృధా చేస్తారు, డబ్బుని వృధా చేస్తారు. ఏదో సాధిస్తాము అనేటువంటి తపన తాపత్రయం అధికంగా ఉండి భౌతిక సుఖాల కోసం వెంపర్లాడుతూ చాలా వరకు వీళ్ళు నష్టపోతుంటారని చెప్పచ్చు. ఆ నష్టపోయినటువంటి వాళ్ళు మళ్ళా అంతర్గతంగా ఆలోచించి, ఎందుకంటే చంద్రుడు అంతర్గతంగా కూడా ఆలోచించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. అంతర్గతంగా ఆలోచించి సేవా దృక్పథంలో వాళ్ళు హాస్పిటల్లో పనిచేసేటువంటి విధానం కావచ్చు, రోగులకి సహాయం చేయడము, రోగులకు సేవ చేయడము, అనాథలను దగ్గరికి చేర్చడము, ఇటువంటి సేవా దృక్పథాన్ని కలిగి ఉంటాం. మిలిటరీ రంగంలో పనిచేయడము, దేశం కోసం ప్రాణాలు అర్పించడము, ఇలా కర్కాటక రాశిలో రాహు శుక్రులు ఉన్నప్పుడు ఉండే అవకాశాలు ఉంటాయి. నెగటివ్గా ఉన్నప్పుడు వీళ్ళు కూడా సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సైకలాజికల్ డిజార్డర్స్ చూడొచ్చు వీళ్ళని మనం. సంబంధ బాంధవ్యాలు సరిగ్గా నిర్వహించలేకుండా పోవడం వల్ల ఇతరులతో రిలేషన్షిప్ కట్ చేసుకోవడము, లేదా బహుళ రిలేషన్షిప్స్ కోసము ప్రయత్నాలు చేస్తూ ఉండడము, తృప్తికరమైనటువంటి జీవితం లేని కారణంగా వీళ్ళు అనేక రకాలైనటువంటి దారులను వెతుక్కుంటూ ఉంటారు. ఇది ఎక్కడా తృప్తి లేనటువంటి జీవితం కాబట్టి వీళ్ళకి మరలా గందరగోళ పరిస్థితి ఏర్పడి సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. అంటే మానసిక స్థిరత్వం లోపించడం, ఏదో డీప్ గా ఆలోచిస్తూ ఉంటారు, ఎక్కడా పరిపూర్ణత ఉండదు, పరిపక్వత కనిపించదు. వీళ్ళకి కౌన్సిలింగ్ అవసరం ఉంది. రాహు శుక్రుడు పంచమం అయినటువంటి సింహరాశిలో ఉన్నట్లయితే ఇది సినిమా ఫీల్డ్ ను బాగా చూసేస్తాం. చాలా హీరోలు హీరోయిన్స్ రాహు శుక్రుల యొక్క కలయిక లేదని బాధపడుతూ ఉంటాం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి రాహు శుక్రుల కలయిక ఉంటే బ్రహ్మాండంగా రాణిస్తారు. ఎందుకంటే కల్పనా శక్తి ఆ రాహు ఇచ్చినట్టుగా ఇంకా ఏ గ్రహం ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ అందం, ఆనందం, ప్రేమ, లగ్జరీ ఇవన్నీ కూడా సినిమా బాగా కలిసి వస్తుంది. వాళ్ళు చూడండి చాలా లగ్జరీగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ప్రతిదీ మనకేం కనిపిస్తుందంటే వాళ్ళకి ఉన్నట్లుగా ఇంకెవరికి లేదు, వాళ్ళు లగ్జరీగా ఉన్నట్లు ఇంకే రంగాల్లోనూ రాణించలేము. సెలబ్రిటీ స్థాయి కూడా కదా. మనం మనము మన యొక్క జీవితము ఇండివిజువాలిటీ అయితే వాళ్ళ యొక్క జీవితం సెలబ్రిటీ స్థాయిని సూచిస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క బంగ్లాలు చూడండి, వాళ్ళ యొక్క వాహనాలు చూడండి, వాళ్ళ యొక్క మేకప్ చూడండి, ఎప్పుడూ మేకప్తో ఉంటారు. సో బ్యూటీని పెంచుకుంటూ ఉంటారు. ఇది రాహు గాని కలిసినాడంటే వాళ్ళ యొక్క ఉన్న కోరికల్ని అధికం చేస్తున్నారు. అంటే అది అంతు పట్టలేనటువంటిది, ఎవరు ఆ, దాన్ని ఊహించలేనటువంటి స్థాయి ఉంటుంది. వీరు మాత్రమే సినీ ఇండస్ట్రీని
ఏలగలుగుతారు. కాబట్టి ఆ కల్పనా శక్తి ఆ డైరెక్టర్లకు గాని, ఆ నిర్మాతలకు గాని, అక్కడ ఉన్నటువంటి హీరోలకి, హీరోయిన్స్‌కి ఇలా యాక్టర్స్‌కి గాని ఉన్నట్లయితే, ఆ కల్పనా శక్తి ఇతరుల్ని మంత్రముగ్ధులను చేస్తూ, అయస్కాంత తత్వాన్ని కల్పిస్తూ, ఆకర్షణీయంగా వాళ్ళు చేయగలుగుతారు. ఏ పనులైనా సరే. అది నటన కావచ్చు, లేదా వాగ్ధాటి కావచ్చు, లేదా సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అంతుపట్టనటువంటివి. ఎంత బ్రహ్మాండంగా పాడారు. ఆ పాట అంత హత్తుకునింది మనసుకి అనేది అనుకుంటాం మనం. లేదా ఎంత బాగా నటించాడు. ఇవన్నీ 'రాహు' ఆ కల్పితాలు ఇచ్చినట్లుగా ఇంకెవరు ఇవ్వలేరు. ఎందుకంటే 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు నువ్వు ఊహించగలుగుతావు. అది 'రాహు' అంటే. 'రాహు'ని మనము మాయ, భ్రమ, భ్రాంతి అంటున్నాం గానీ, యాక్చువల్‌గా దాన్ని రియాలిటీలోకి మారిస్తే, ఆ రియాలిటీ ఎలా ఉంటుందంటే చాలా గొప్పగా ఉంటుంది. అందువల్ల కోరికలు చాలా వరకు నెరవేరుతూ ఉంటాయి. పూర్తిగా నెరవేరవు అని చెప్పడానికి లేదు. నెరవేరితేనే కదా నెక్స్ట్ కోరికలు పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. కాకపోతే అధికమైనటువంటి కోరికలంటే ఒక 10, 15 కోరికలు తీరిన తర్వాత కూడా ఆగకుండా మరి విపరీతమైనటువంటి ధోరణిని, మితిమీరినటువంటి ధోరణిని కల్పిస్తా ఉంటుంది. అది దాన్ని అందుకోవడం వయసుకు తగినట్టు మనకు వీలు కాదు. 30 సంవత్సరాల్లో సాధించేటువంటి వాడు 50 సంవత్సరాల్లో ఎలా సాధించగలుగుతాడు? సాధించలేడు కదా! మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫోర్సు అది 40 సంవత్సరాలకో, 50 సంవత్సరాలకో తగ్గుతూ వస్తుంటుంది. కానీ రాహు అలా తగ్గేదానికి అవకాశం లేదు. రాహు చాలా ఫాస్ట్‌గా వెళ్ళాలంటారు. అక్కడ రాహు పోగొట్టుకునేటువంటి అవకాశాలుంటాయి. రాహు ఇచ్చినటువంటివి పోగొట్టుకునేటువంటి అవకాశాలుంటాయి. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు చాలా మంది హీరోలు, హీరోయిన్‌లు అప్పుల పాలైపోయి ఎందుకు అప్పుల పాలవుతారంటే, నాకింకా వస్తుంది. నేను సాధించగలుగుతాను. ఎన్నో చూస్తాడు వెనక సాధించిందంతా. సో, ఇది నమ్మకాన్ని కల్పిస్తుంది. ఆ నమ్మకంతో అతను ఇంకా మరలా అప్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లి ఉన్నది పోగొట్టుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇది రియాలిటీలో తెలుసుకోవడానికి చాలా లేట్ అవుతుంది వాళ్ళకి. అందువల్ల రాహు, శుక్రుల యొక్క కలయిక ఉన్నటువంటి వాళ్ళకు కూడా కౌన్సెలింగ్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండడము, గురువుల యొక్క సం స గురువులను సందర్శిస్తూ ఉండడము, పిల్గ్రిమేజ్ సెంటర్స్‌ని కూడా సందర్శిస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి కొంత కంట్రోల్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ స్టాక్ మార్కెట్‌లో అట్లే లాటరీ, జూదము, స్పెక్యులేషను ఇవన్నీ బాగా కలిసొస్తాయి సింహంలో ఉన్నప్పుడు. పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ బాగుంటుంది. పొలిటికల్ రంగంలో బాగా రాణిస్తారు. ఇక్కడ రాహు బాగా హైలైట్ చేస్తాడు. అధికారిక ఒక ఉన్నతాధికారిగా ఉండడం గాని, లేదా ఒక మంత్రిత్వ శాఖలో ఉండడం గాని, ఇలా రాజకీయ రంగంలో ఒక గ్రామానికి సర్పంచ్‌గా ఉండడం గాని, ఒక గొప్ప స్థాయిని సూచిస్తాడు. పవరు, పొజిషన్, స్టేటస్ ఇస్తాడు. మరి అది ఎంతవరకు నిలబెట్టుకుంటావు అనేది నీ యొక్క గుణం. అది. అదే రాహు, శుక్రుడు. మరి అదే సందర్భంలో రాహు, శుక్రులు అక్కడ నెగెటివ్‌గా ఇచ్చినట్లయితే, మీ లగ్నానికి తగినట్టు. ఇది చాలా డ్యామేజ్ చేస్తుంది. సో, తండ్రితో సంబంధాలు సరిగ్గా లేకపోవడము, తండ్రి యొక్క సపోర్ట్ లేకపోవడము, పిత్రార్జితము రాకపోవడము, అది కూడా కోర్టు కేసులు చుట్టూ తిరుక్కుంటూ ఉండడము, అధికారం కోసం పోరాడి ఉన్న సంపదని పోగొట్టుకోవడము, రిలేషన్‌షిప్‌ని సరిగ్గా మెయింటైన్ చేయలేకుండా మానసికంగా వ్యధ చెందడము, గుర్తింపు కావాలి. సింహంలో ఉన్న రాహుకేతువులకి ఏం కావాలంటే గుర్తింపు, పాత్ర. సో, దానికోసం ఖర్చు పెడుతూ ఉంటాం. మరి అధికంగా ఖర్చు పెట్టి ఉన్నటువంటి గుర్తింపును పోగొట్టుకోవడము అనేది నెగెటివ్‌గా ఉన్నప్పుడు రాహు, శుక్రుల యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. అదే రాహు, శుక్రులు కన్యా రాశిలో ఉన్నట్లయితే ఇది కాలపురుష చక్రం నుండి షష్టమ స్థానం అవుతున్నది. మరి ఈ షష్టమ స్థానంలో రాహు, శుక్రుడు, బుధుడు యొక్క ఇన్‌ఫ్లూయెన్స్. ఇది బిజినెస్ మైండ్, కాలిక్యులేటెడ్ మైండ్ అంటాం. ఇంజినీరింగ్ స్కిల్స్ ఉంటాయి. అయితే శుక్రుడు బలహీనపడ్డాడు. శుక్రుడు బలహీనపడ్డాడు కాబట్టి రాహు యొక్క ప్రాబల్యం అధికంగా బుధుని యొక్క క్యారెక్టరిస్టిక్స్‌తో బిజినెస్, ఇంజినీరింగ్ ఇలాంటి వాటిలో బాగా రాణించే అవకాశాలుంటాయి. ఇక్కడ బుధుడు అనలిటికల్ మైండ్, ఆచరణాత్మకంగా, నిర్ణయాత్మకంగా, డిసిప్లైన్డ్‌గా ఒక క్రమశిక్షణతో కలిగినటువంటి వ్యాపారం చేయాలంటే ఒక క్రమశిక్షణ ఉండాలి. రోజు 6 గంటలకి ఓపెన్ చేసేవాళ్ళుండారు. రోజు 10 గంటలకి ఓపెన్ చేసేవాళ్ళుండారు. రోజు 11 గంటలకి ఓపెన్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు టైం ప్రకారం ఎవరైతే
డిసిప్లైన్డ్ గా చేసుకుంటూ ఆ కాలాన్ని వృధా చేయకుండా ఎవరైతే చేసుకుంటారో బిజినెస్ బాగా కలిసి వస్తుంది. అలా కాకపోతే వీళ్ళు నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కన్యా రాశి వాళ్ళు డిసిప్లైన్ లేకపోతే, నిర్ణయాత్మకంగా, ఆచరణాత్మకంగా, అంటే ఐడియలిస్టిక్ గా లేకపోతే వీళ్ళు నష్టపోతారు. ఇది దీని యొక్క ప్రభావం చూపిస్తుంది. కాబట్టి రాహు, శుక్రుడు, బుధుడు యొక్క కాంబినేషన్ లో రిలేషన్షిప్ అనేది సక్రమంగా మెయింటైన్ చేయలేదు. ఎందుకంటే శుక్రుడు నీచిపడ్డాడు. బహుళ భాగస్వాముల కోసం ఆరాట పడతాడు. ఇక్కడ ఉన్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకుంటాడు. అసూయ పడతాడు. ఇతరులకు ముందని అసూయపడే అసూయపడేటువంటి గుణం కలిగి ఉంటాడు. ద్వేషంతో ఉంటాడు. అసూయతో ఉంటాడు. అయితే బిజినెస్ ఇటువంటి రంగాల్లో బాగా రాణించగలుగుతాడు. ఇతరుల కంటే మెరుగ్గా ఆలోచించగలుగుతాడు. పక్కన బిజినెస్ చేసే వాడి కంటే కూడా ఇతను చాలా గొప్పగా ఆలోచిస్తాడు. ఇతని యొక్క బిజినెస్ ని పెంచుకోవడం కోసం రియల్ ఎస్టేట్ లో కూడా రాణిస్తాడు. అట్లే సిఏగా, చార్టెడ్ అకౌంటెంట్ గా, ఆడిటర్ గా బాగా రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది సినిమా రంగాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. ఉద్యోగులు కూడా బాగా రాణిస్తారు. అయితే ఇక 6th హౌస్ అనేది కడుపుకు సంబంధించింది కాబట్టి కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇండైజేషన్ ప్రాబ్లం, ఎందుకంటే డైలీ రొటీన్ లైఫ్ ని సూచిస్తుంది కాబట్టి 6th హౌస్ అనేది వీళ్ళ యొక్క డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక డిఫరెంట్ గా ఉంటుంది. అందరితో లాగా కాకుండా వీళ్ళ యొక్క డిఫరెంట్ నేచర్ ని వీళ్ళు అలవాటు చేసుకుంటారు. ఆహార పదార్థాలు కూడా రుచికరమైనటువంటివి, చాలా మసాలా దినుసులు బాగా రుచికరంగా ఉండాలి వీళ్ళకి, హాట్గా, ఘాటుగా ఇలా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకునే దానివల్ల వీళ్ళకి కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళైతే సరైనటువంటి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయలేరు, కానీ డబ్బు విషయంలో బాగా సంపాదిస్తారు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా ఇండస్ట్రీలో కూడా బాగా రాణించేటువంటి అవకాశాలు అయితే మెరుగ్గా ఉంటాయి. అయితే నెగటివ్ అయితే మాత్రము చాలా నష్టపోతారు వీళ్ళు. స్త్రీల వల్ల చాలా నష్టపోతారు. ఆ డబ్బు పరంగా కావచ్చు, లేదా ఆట వల్ల అవమానాలు పొందడం కావచ్చు. ఈ విధంగా వీళ్ళు చాలా నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అతను చార్టెడ్ అకౌంటెంట్ అయినా కూడా ఇతను చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఉన్నదాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అది బిజినెస్ కానీ, ఉద్యోగంలో కానీ వీళ్ళు నష్టపోతారు. కాబట్టి స్త్రీల విషయాల్లో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. లేదంటే స్త్రీలతో తక్కువగా మాట్లాడటము, స్త్రీలకి వీలైతే సహాయం చేయడం, పెళ్లి కానటువంటి వాళ్ళకి సహాయం చేయడము, వాళ్ళ చదువులకి సహాయం చేయడము, బుక్స్ తీసి ఇవ్వడం కానీ, లేదా వాళ్ళకి ఫీజులు కట్టడం విషయంలో సహాయం చేయడం కానీ, పెళ్లికి సహాయం చేయడం కానీ, పెళ్లి కానటువంటి అదేవిధంగా వృద్ధులకు కూడా సహాయం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇది పూర్వజన్మ యొక్క కర్మని సూచిస్తుంది రాహు శుక్రుడు. లేదంటే వీళ్ళ ద్వారానే వీళ్ళు నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి రాహు శుక్రులు తులారాశిలో ఉన్నప్పుడు చాలా బలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే స్వాతి నక్షత్రం ఉంది ఇక్కడ, రాహు యొక్క నక్షత్రం. మరి ఇది శుక్రుని యొక్క ఇల్లు కాబట్టి శుక్రుడు బలవంతుడు, రాహు బలవంతుడు. మరి శుక్రుడి యొక్క కోరికలు అన్నీ తీరేటువంటి అవకాశాలు ఉంటాయి. అది బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక జడ్జిగా కావచ్చు, అన్ని రకాలైనటువంటి వ్యాపారాలు ఇక్కడే స్టార్ట్ అవుతాయి. సో అది మ్యారేజ్ బ్యూరో కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు. సో ఏ రకమైనటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలన్నీ కూడా ఇక్కడే అందరినీ మనం చూడవచ్చు. అంటే ఒక పై స్థాయి అధికారి నుండి ఒక కింద స్థాయి లేబర్ వరకు కూడా ఈ 7th హౌస్ ను చూసేస్తుంది. ప్రతి ఒక్కరు ఉద్యోగం చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరు ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు, అందరూ ఈ కోవకు చెందినటువంటి. సో కార్మికులు, కర్షకులు, వీళ్ళని సూచించేటువంటిది కూడా అది 7th హౌస్. కాబట్టి వీళ్ళ యొక్క బిజినెస్ ద్వారా సంపద అనేది సృష్టించబడుతుంది. వీళ్ళ యొక్క కోరికలు చేత సంపదని వీళ్ళు డబుల్ త్రిబుల్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు, నైపుణ్యము కలిగి ఉంటారు. వీళ్ళ యొక్క సామర్థ్యాన్ని చూపించేటువంటి సమయంగా చెప్పవచ్చు రాహు దశ కానీ, శుక్ర మహర్దశ కానీ ప్రారంభమైంది. ఇక్కడ శుక్రుడు
బలహీన పడ్డు రాహుతో కలిసినా కూడా. అతని యొక్క స్వంత హౌస్ కాబట్టి అతను బలవంతుడు. అందువలన శుక్రుని యొక్క కోరికలు అన్నీ నెరవేరుతాయి. లగ్జరియస్ లైఫ్‌ని చూడగలుగుతాడు. మంచి రిలేషన్‌షిప్‌ని చూడగలుగుతాడు. కానీ ఇక్కడ శని గాని, లేదా వేరే పాపగ్రహం అనేటువంటి రవి గాని, ఇలాంటివి కలిసినప్పుడు మాత్రము ఇక్కడ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. పాపగ్రహాలు నైసర్గిక పాపులతో కలిసినప్పుడు మాత్రము ఇక్కడ రాహు, శుక్రుల యొక్క కాంబినేషన్‌లో వచ్చేటువంటి కారకత్వాలని అన్నిటిని డ్యామేజ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. పబ్లిక్‌లో వీళ్ళకి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళని గురించి చెడుగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు హీరోలని చెప్పొచ్చు పాజిటివ్‌గా అయితే. హీరోలు, హీరోయిన్‌లని చెప్పొచ్చు. సంఘంలో ఒక మంచి గుర్తింపుని, పేరుని తీసుకురాగలరు. అదే నెగెటివ్ అయిందంటే మాత్రము ఇది కోర్టుల చుట్టూ తిరిగేటువంటి ఒక కాంబినేషన్‌గా చెప్పొచ్చు. అయితే ఇది ఫారిన్‌లో అయితే చాలా గొప్పగా ఉంటుంది. వీళ్ళ యొక్క మన యొక్క సాంప్రదాయాలు, మతము, ఆచారాలు పాటించరు వీళ్ళు. అదే సందర్భంలో విదేశీయ వనితను ఇష్టపడతారు. విదేశంలో ఉండడానికి చాలా ఇష్టత చూపిస్తారు. ఇక్కడ వాటినన్నిటిని అయిష్టతగా భావిస్తారు. ఇది వీళ్ళ దగ్గర ఉన్నది. అందువల్ల అధికమైనటువంటి సంపదని ఫారిన్ నుండి చాలా కష్టపడి ఫారిన్ నుండి సంపదని తీసుకొచ్చి చూపించగలుగుతారు. ఒక లగ్జరియస్ లైఫ్ ఆ రకంగా కూడా వీళ్ళకి వస్తుందన్నమాట. ఈ కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు మన ఇళ్ళ కాడ పెట్టుకోవడం కంటే కూడా వీళ్ళని అదర్ స్టేట్ లేదంటే ఫారిన్‌కి పంపించడం అనేది చాలా ఉత్తమమైనదిగా చెప్పొచ్చు. ఆ రకంగానే వీళ్ళు అనుకున్నటువంటిది అన్నీ కూడా సాధించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే కొంత ధర్మం అనేది అవసరం వీళ్ళకి. రాహు, శుక్రులు స సెవెంత్ హౌస్ అనేది ధర్మం అది. ధర్మం మీద నిలబడుతుందండి. ఎందుకంటే అక్కడ తులారాశి ఏ విధంగా అయితే న్యాయదేవత బ్యాలెన్స్ తీసుకొని ఉంటుందో, ఆ విధంగా ఒక బ్యాలెన్స్‌డ్ లైఫ్‌ని లీడ్ చేయాలి. కానీ అధికమైనటువంటి కోరికల్ని రాహు ఇవ్వడంతో వీళ్ళు కంట్రోల్ తప్పి చాలా నష్టపోయేటువంటి అవకాశాలున్నాయి. కానీ బ్యాలెన్స్‌డ్ లైఫ్‌ని గాని లీడ్ చేస్తే, ధర్మం ప్రకారం వీళ్ళు నడుచుకుంటే, వీళ్ళు చాలా ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. ఒక జడ్జ్ స్థాయికి. అంటే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అందులో ఉన్నత స్థాయి. ఒక ప్రిన్సిపాల్ స్థాయి. ఒక గురువు. ఇలా ఒక ఉన్నత స్థాయిని చూడొచ్చు వీళ్ళు. ఒక సెలబ్రిటీగా, ముఖ్యంగా సెలబ్రిటీ స్థాయి చూడొచ్చు. సెవెంత్ హౌస్. ఇది పబ్లిక్ ఇమేజ్‌ని చూసిస్తుంది. పబ్లిక్ ఇమేజ్‌ని పెంచేస్తుంది అలానే. కాబట్టి వీళ్ళకి గుర్తింపు అనేది బాగా లభిస్తూ ఉంటుంది. వీళ్ళకి రాహు, శుక్రులు తులారాశిలో ఉన్నారు. మరి అదే వృశ్చిక రాశిలో ఉన్నట్లయితే, వృశ్చిక రాశిలో ఇది రహస్యమైనటువంటి స్థానం అని చెప్పొచ్చు. రహస్యమైనటువంటి స్థానం. ఆ రహస్యమైనటువంటి స్థానంలో రాహు, శుక్రుడు. మామూలుగానే రాహు రహస్య ప్రవృత్తికి కారకుడు. శుక్రుడు సుఖ సంతోషాలకి కారకుడు. మరి కుజుని యొక్క ఇల్లు పైగా రహస్యమైనటువంటి స్థానం. ఇది అనేకమైనటువంటి కోరికల్ని, అనేక మందితో రిలేషన్‌షిప్‌ని, కఠినమైన భావాలను, కఠినమైనటువంటి మనసుని శుక్రుడు చాలా ఇబ్బంది పడతాడిక్కడ. రాహు, కుజులు శుక్రుడు యొక్క కోరికలు చాలా స్మూత్‌గా ఉంటాయి. మరి ఇక్కడ కుజుని యొక్క ఇంట్లో రాహు నీచ స్థాయిలో ఉంటాడు. అయినా కూడా వీళ్ళు ఎప్పుడు ఊహల్లో నివసించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ కాంబినేషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు వైద్య రంగంలో గాని, సేవా రంగాల్లో ఏదైతే ఉంటాయో మిలిటరీ గాని, సేవ చేసేటువంటి రంగాలు, ప్రజలకి సేవ చేసేటువంటి రంగాల్లో అటువంటి వాటిలో బాగా ఉంటుంది. కానీ మిగిలిన రంగాల్లో ఏది భౌతిక సంపదని సృష్టించాలా, భౌతికంగా గుర్తింపు పొందాలి, నాకంటూ ఒక పాత్రని చూపించాలి అనేది ఇక్కడ చూడలేము. ఒకవేళ అలా అనుకున్నటువంటి వాళ్ళు చాలా ఫెయిల్యూర్స్‌ని చూస్తారు. అలా ఫెయిల్యూర్స్‌ని చూసి వాళ్ళే ఒక నిర్ణయానికొస్తారు. మనం ఏది కూడా బహిర్గతం చేయకూడదు. రహస్యంగా ఉండాలా. మనం ఏదైతే చేస్తున్నామో అది రహస్యంగా ఉన్నప్పుడు మనకు బాగుంది అనేటువంటి ఒక కన్ఫర్మేషన్‌కొచ్చేస్తారన్నమాట. వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు.
కాబట్టి వీళ్ళది రహస్యమైనటువంటి ప్రవృత్తి అయినా వీళ్ళు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. క్రైమ్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి వాళ్ళు, సిబిఐ కానీ, సిఐడి కానీ, లేదా డిటెక్టివ్ ఏజెన్సీగా కానీ, లేదా దేశం కోసం పోరాడేటువంటి ఒక పౌరుడుగా, లేదా ఒక మిలిటరీ రంగాల్లో కమాండర్గా వీళ్ళు బాగా రాణిస్తారు. అయితే సంబంధ బాంధవ్యాల్లో వీళ్ళు మెరుగైనటువంటి ఫలితాలని పొందలేరు. లవ్ అంటే లవ్ ఫెయిల్యూర్, వీళ్ళకు కొనసాగదు, వీళ్ళ లవ్ కొనసాగదు, చాలా కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అది చంద్రుడు ఇక్కడ నీచపడేటువంటి స్థానం కాబట్టి ఇక్కడ రాహు శుక్రుల యొక్క కాంబినేషన్ ఈ లవ్ అఫైర్ లో చాలా డెప్త్ కి వెళ్తారు వీళ్ళు. వీళ్ళు చాలా డెప్త్ కి వెళ్ళి ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. వీళ్ళ యొక్క సంబంధాలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువల్ల వీటితో చాలా కష్టం అని చెప్పి వదిలేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో లవ్ ఫెయిల్యూర్, డ్యామేజ్, అలా డ్యామేజ్ అయినప్పుడు వీళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే రాహు నీచుడు, సో చంద్రుడు ఇక్కడ నీచపడేటువంటి స్థానం, ఇక ఇది వేరే రహస్యం. కాబట్టి వీళ్ళు ఏది బయట పెట్టరు, ఏది బయట పెట్టలేనటువంటి పరిస్థితి, ఏది చెప్పుకోలేరు, ఇతరులకి ఏం జరిగిందో చెప్పుకోలేరు. చెప్తే బహుశా దానికి రెమెడీస్ కూడా చెప్పచ్చు. సో రహస్యమైనటువంటి పార్ట్స్ లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ రావచ్చు, సెక్షువల్ డిజైర్ అధికమయ్యి వీళ్ళకి ప్రైవేట్ పార్ట్స్ ఇబ్బంది కూడా కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విషయాలు కూడా వీళ్ళు షేర్ చేసుకోలేరు అనమాట, ఎవరితోనూ షేర్ చేసుకోలేక చాలా ఊహాత్మకంగా ఉంటారు. అయితే దీన్ని పాజిటివ్ చేసుకుంటే ఒక కవి కావచ్చు, గొప్ప ఫైట్, గొప్ప సింగర్ అవ్వచ్చు. వీళ్ళు ప్రపంచాన్ని అలవోకగా ఊహించుకునేస్తారు. వీళ్ళు చాలా లోతుకి వెళ్తారు. ఆ లోతుని మనం కూడా అంత దూరం మనం వెళ్ళలేమేమో అనిపిస్తుంది. వాళ్ళు వెళ్ళి ఆ లోతుని పరిశీలించి ఏదో చూసి వచ్చి చెప్పినట్లు. అంటే ఎవరికి తెలియనటువంటి కొన్ని విషయాల్ని వెల్లడిస్తారు చూసి వచ్చి. అలాంటి థాట్స్ వీళ్ళకి వస్తాయన్నమాట. అందువల్ల ఈ లవ్ ఫెయిలియర్ అయినటువంటి వాళ్ళు ఒక కవిగాను, ఒక సింగర్ గాను మనం చూస్తూ ఉంటాం స్టేజ్ల పైన, సినిమాల్లో కానీ. వాళ్ళు కానీ దర్శకుడుగా అయితే వాళ్ళు రాశారంటే కథని మనసుని బాధించేటట్లుగా, కంట్లో నుంచి నీళ్ళు వచ్చేటట్లు అటువంటి కల్పితమైనటువంటి కథలు రాస్తారు. అద్భుతంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఎవరు చేయలేనటువంటి ఒక సాహస కృత్యాలను అయితే మనము చూడొచ్చు వాళ్ళు చేసేటువంటి విన్యాసాలు, గొప్పగా ఉంటాయి. అదే రాహు శుక్రుల యొక్క కాంబినేషను ధనస్సులో ఉంటే మాత్రము ఇది కోదండ రామయోగం అంటారు. ఇక్కడ ధనస్సుకి షష్టాధిపతి ఇలా శుక్రుడు, గురువు యొక్క ఇంట్లో జ్ఞానాన్ని విపరీతంగా పెంచుతాడు, మూలాల నుండి జ్ఞానాన్ని తీసుకొస్తాడు. ఎందుకంటే అక్కడ మూలా నక్షత్రం ఉంది కాబట్టి రూట్స్ నుంచి తీసుకువస్తాడు అనమాట. బాగా లోపలికి వెళ్ళి అక్కడ నుండి విషయాలను అన్వేషిస్తాడు. అన్వేషణ శక్తి ఉంటుంది. ఒకవేళ లేదనుకోండి, జ్ఞానం కోసం ప్రయాణాలు చేస్తాడు. ఎక్కడైనా ఆధ్యాత్మిక బోధనలు జరుగుతున్నాయి అంటే వెంటనే వెళ్తాడు, అక్కడ జ్ఞానాన్ని సంపాదించుకొచ్చి ఇక్కడ వచ్చి అందరికి పంచుతాడు. అలా దేశాల విదేశాలకు కూడా వెళ్తాడు. ఎక్కడ జ్ఞానం లభిస్తే అక్కడ జ్ఞానాన్ని సంపాదించు. అయితే భౌతికంగా మనం ఆలోచిస్తే ఇది వ్యాపారస్తులకి బాగుంటుంది. సో ధనుసు రాశి వాళ్ళు ఉద్యోగం కంటే వ్యాపారం బాగా చేస్తారు. ఎందుకంటే భాగ్యాధిపతి రవి కాబట్టి, ఆ దశమానికి అది ద్వాదశం కాబట్టి వీళ్ళు వీళ్ళ జ్ఞాన సంపద బాగుంటుంది కదా, వీళ్ళ అహం కూడా ఉంటుంది. నాకు అన్నీ తెలుసు అనేటువంటి జ్ఞానం అనేటువంటి పొర వీళ్ళ అహాన్ని పెంచేస్తుంది. సో ఎదుటివాడు గౌరవించలేదనేటువంటి ఒక భావన కూడా ఉంటుంది వీళ్ళకి. అందువల్ల వీళ్ళు లేనటువంటి జ్ఞానాన్ని కూడా సంపాదించుకొని 10 మందికి నేను చాలా గొప్పవాడిని అని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. నిజమైనటువంటి జ్ఞానమే అది కాదని చెప్పడానికి లేదు, అదేమి ఊహ ఏం కాదు. అది ధనస్సు వాళ్ళకి నిజమైనటువంటి జ్ఞానమే. కాబట్టి వాళ్ళకి గౌరవించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద అయితే ఉంటుంది ధనస్సు రాశి వారికి. ఎందుకంటే ఇది భాగ్యస్థానం అవుతుంది, ఇది ఒక అదృష్ట స్థానం. ఇది పూర్వజన్మ యొక్క సుకృతం ద్వారా అక్కడ గ్రహాలు అనేది ఏర్పడతాయి కాబట్టి వాళ్ళు నిజంగానే జ్ఞానవంతులు. పూర్వజన్మలో తృప్తి పొందలేనటువంటి జ్ఞానము ఈ జన్మలో ఆ జ్ఞానాన్ని సంపాదించాలి, ఆకర్షణీయంగా ఉండాలి, అయస్కాంత తత్వంతో కలిగి ఉండాలి అనేటువంటి ఒక రూపకల్పనతో ఈ జన్మ ఎత్తడం జరిగింది వీళ్ళు. అందువల్ల వీళ్ళు జ్ఞానం కోసం మితిమీరనేటువంటి ఇష్టత ఉంటుంది. సో దానికోసం పరుగులు తీస్తూ ఉంటారు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
భౌతిక సంపద బాగా సంపాదించగలుగుతారు. బిజినెస్ మైండ్ బాగుంటుంది వీళ్ళకి. ఆర్థికంగా ఆర్థిక స్తోమత ఉంటుంది. సృజనాత్మకంగా వీళ్ళు ఆలోచించి బిజినెస్ ని ముందుకు తీసుకువెళ్తారు. ఇక్కడే జడ్జిలు ఉంటారు. ఇక్కడ ధనుసు రాశి ముఖ్యంగా ఆ, ఆ, పెద్ద పెద్ద ఉన్నత చదువులు, పిహెచ్డి చేసే లెవెల్, ఇక ఉన్నత జ్ఞానులు ఉంటారు ఇక్కడ. అదే విధంగానే మత పెద్దలు, ఒక గురువుగా, ఒక మఠానికి అధిపతిగా, చైర్మన్ గా, ఇలా ఆ, మతం కోసం ప్రచారం చేసేటువంటి వాళ్ళు, ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి వాళ్ళు, ధర్మాన్ని రక్షించేటువంటి వాళ్ళు, న్యాయంగా నడుచుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ ధనుసు రాశికి చెందినటువంటి వాళ్ళు చెప్పచ్చు. వాళ్ళే మనకందరికి ప్రపంచానికి మార్గదర్శకులు ధనుసు రాశి వాళ్ళు. ఏదైనా మార్గదర్శకం తీసుకోవాలంటే వాళ్ళే మార్గదర్శకం ఇవ్వాలి. వీళ్ళకి పాలిటిక్స్ కూడా బాగా రాణిస్తారు. ఏదో ఒక అధికారిగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఉన్నతాధికారిగా, ఉన్నత స్థాయిలో ఉంటారు. ఉంటే అంటే ఒక ఐఏఎస్ గా అటువంటి అధికారిగా ఉంటారు ఉంటే. లేదంటే లో లెవెల్లో ఉంటారు. లేదంటే బిజినెస్ పీపుల్ గా ఉంటారు. సో ఉన్నతాధికారిగా మాత్రము వీళ్ళు గుడ్ అడ్మినిస్ట్రేటర్స్ అన్నమాట. గుడ్ అడ్మినిస్ట్రేటర్స్, మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి కదా. రాహు శుక్రులు దశమంలో ఉంటే ఇక్కడ కుజుడు ఉచ్చ పొందేటువంటి స్థానము శని యొక్క ఇల్లు. రాహు ఏమో శని యొక్క రాహు అన్ను. కాబట్టి రాహు ఇచ్చేటువంటి ఊహ ఇక్కడ శని ఆలస్యం చేస్తా వస్తాడు. ఇతనికి చాలా ఇరిటేషన్ కలిగిస్తూ ఉంటుంది ఈ ఆలస్యం అనేది. శని ఇచ్చేటువంటిది ఆలస్యం. కాబట్టి ఇక్కడ ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది రాహు మకరంలో ఉండడం. అతను అనుకున్నది గబగబా సాధించాల, అది అతని యొక్క తత్వం. విజయం అనేది రావాలి. కానీ ఇక్కడ శని ఆలస్యం చేయడం వల్ల ఇతనికి ఇరిటేషన్, కోపము ఎక్కువ అవుతుంది. కష్టపడాలంటాడు శని, డిసిప్లైన్డ్ గా ఉండాలంటాడు శని. రాహు నేను షార్ట్ కట్లైన వెళ్ళి నేను విజయాన్ని సాధించేసి నేను ఎగ్జిబిట్ అవ్వాలి. ఇది కర్మస్థానం, దశమస్థానం కదా, ఇది కర్మస్థానం అనమాట. నేను ఎగ్జిబిట్ అవ్వాలా, నాకు పేరు రావాలా, ప్రతిష్టం రావాలా, సంఘంలో గుర్తింపు కావాలా, ఒక పాత్ర ఉండాలా అని అంటారు. మరి శని నువ్వు నీకు కావాలంటే నువ్వు తెచ్చుకో, కానీ ఆలస్యంగానే తెచ్చుకో. అప్పుడు అందులో తప్పులు, వాటిని సరిదిద్దుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆలస్యం ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆలస్యం వల్ల మనం కొన్ని తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు, సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆలస్యం అనేది లేకపోతే మన తప్పుల్ని మనం సరిదిద్దుకోలేము కదా. అన్ని తప్పులే చేస్తా పోతా ఉంటాం అంతే. శని లేదంటే మనం అన్ని తప్పులే చేస్తాం, మన జీవితంలో అంతా తప్పులే ఉంటాయి. ఆయన ఆలస్యం చేయడం వల్ల చాలా తప్పుల్ని మనం రెక్టిఫై చేస్తాం. ఇప్పుడు బస్సు ఆలస్యంగా వచ్చింది, ఈ లోపుగా మనం ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మర్చిపోయినాము, వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ డాక్యుమెంట్ ఎత్తుకొని మళ్ళీ వెళ్తాం. బస్సు ఆలస్యంగా వచ్చింది, రైట్, సరిపోయింది. లేకుంటే మళ్ళీ ఇంకొక రోజు దాన్ని స్పెండ్ చేయాలి. మరి ఆలస్యం అనేది అన్ని సమయాల్లోనూ మంచిది కాకపోవచ్చు, కానీ చాలా వరకు కూడా ఇది అవసరం ఆలస్యం అనేది. ఆ విధంగా ఇక్కడ రాహు శుక్రుడు ఒక మంచి స్థాయిని చూడొచ్చు. వీళ్ళు సెలబ్రిటీ స్థాయిని చూస్తారు. అయితే చాలా కష్టపడి వస్తారనమాట. శని యొక్క ఇల్లు కాబట్టి వీళ్ళ యొక్క కోరికలు అధికంగా ఉంటాయి, కోరికలు అన్ని ఉంటాయి. వీళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు జీవితంలో. ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటారు, తట్టుకుంటారు. మనం వింటూ ఉంటాం, ఒక సెలబ్రిటీని కలబెడితే అతను ఏమంటాడంటే నేను తినేదానికి కూడా తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు, 3 రోజులుగా డైరెక్టర్ దగ్గర తిరిగి 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 ముఖం పీల్చకపోయింది, నేను బస్ స్టాండ్ లో పడుకున్నాను, రైల్వే స్టేషన్ లో పడుకున్నాను, ఒక ఆమె వచ్చి నాకు ఆహారం ఇచ్చింది, వాటర్ బాటిల్ ఇచ్చారు తెలియనటువంటి వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే కంట్లో నీళ్ళు వస్తాయి ఎదుటి వాళ్ళకి, వాళ్ళ యొక్క కథ చెప్తే. ఇవన్నీ కూడా మకరం యొక్క తత్వం. ఎందుకంటే మకర రాశి గజేంద్ర మోక్షాన్ని కూడా చూసేస్తుంది. గజేంద్రుడు కాళ్ళు మొసలి ఆ, పట్టుకున్నప్పుడు అతను ఆర్తనాదాలు, అతని యొక్క ఆర్తనాదాలు మనకు అర్థమవుతాయి గజేంద్ర మోక్షం. ఆ విధంగా ఇక్కడ ఒక కర్మ, ఇది ఒక కర్మ అన్నమాట, పూర్వజన్మ యొక్క కర్మ ఫలితం. కాబట్టి వీళ్ళు చాలా కష్టాలు పడి పైకి రావచ్చు. ఒకవేళ పైకి రాలేదు, వాడు మిడిల్ మిడిల్ ఫ్యామిలీలోనే ఉన్నాడు, చాలా తక్కువ పావర్టీలో ఉన్నాడు అంటే అతనికి కోరికలకి పరిగెత్తేటువంటి స్థానం లేదు. అంటే కోరికల కోసం పరుగులు తీయడం లేదు, అతను ఉన్నదానికి తృప్తి పడుతూ అక్కడే ఉన్నాడు అనే అర్థం. కానీ మకరంలో ఉన్న గ్రహాలు ఉన్నప్పుడు, ఆ దశలు జరుగుతున్నప్పుడు పరుగులు తీయాలా,
ఈ కష్టాలన్నింటిని అనుభవించాలా. వెనక్కి వచ్చినటువంటి వాడు ఏమి సాధించలేడు. ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు బాగా సంపాదించేటువంటి అవకాశాలు, పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. అది శని ఖచ్చితంగా డిలే చేస్తాడు కానీ డినై చేయడు. అది మనం గమనించాల్సినటువంటిది మకర రాశి. ఇది సెలబ్రిటీ స్థాయి అని చెప్పచ్చు. మరి అదే విధంగానే కుంభరాశిలో కానీ రాహు శుక్రులు ఉంటే ఇది నెట్వర్క్ని సూచిస్తుంది. బాగా కంప్యూటర్ నాలెడ్జ్ ఇస్తుంది. నెట్వర్క్ బిజినెస్ వీళ్ళకి సామూహికంగా అంటే చాలా గ్రూప్స్ ఉంటాయి. వీళ్ళ 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 స్నేహం కానీ సొసైటీతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. నాయకులతో కానీ బాగా తెలిసినటువంటి వ్యక్తులు, పాత్రికేయులు, రాజకీయ నాయకులు ఇలా బాగా మింగిల్ అయిపోతారు, బాగా కలిసిపోతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి నెట్వర్క్ చాలా ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది. సో ఒక విషయం వీళ్ళకి చెప్తే కొన్ని వందల వేల మందికి కొన్ని నిమిషాల్లోనే తెలిసిపోతాం. సో అటువంటి నెట్వర్క్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే రాహు కుంభరాశికి అధిపతి. రాహు శని కుంభం కంటే కూడా మకరంలో బాగా మెరుగ్గా పనిచేస్తాడు. అందువల్ల అక్కడ కష్టాలు అధికంగా ఉంటాయి. కానీ కుంభరాశికి వచ్చేటప్పటికి రాహు ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్. అందువల్ల వీళ్ళు ఊహల్లో ఉంటారు. ఆ ఊహల్ని అంతా ఈ కంప్యూటర్ దాన్ని జోడిస్తే వీళ్ళు ఒక సైంటిస్టుగా మారతారు. సైంటిస్టులు, అన్వేషకులు అని చెప్పచ్చు. ఒక సైంటిస్టుగా మారచ్చు. ఒక గొప్ప విషయం ప్రపంచానికి ఏదన్నా అందించాలి అంటే ఈ కుంభరాశి వాళ్ళు చాలా గొప్పగా ఏదైనా కనిపెట్టి చూపించగలుగుతారు. ఎందుకంటే లాభస్థానం అది. మేషం నుండి లాభస్థానం కాబట్టి కొత్త కొత్త విషయాలని ఆవిష్కరిస్తారు. కొత్త వాటిని ప్రజలకి చూపించగలుగుతారు. ఉన్నది కాకుండా లేని దాన్ని చూపించారు. సో అటువంటి గొప్ప స్థాయి ఈ కుంభరాశి అని చెప్పచ్చు. రాహు శుక్రుల యొక్క కలయిక ఏ ఇండస్ట్రీలో అయినా వీళ్ళు బాగా రాణించగలుగుతారు. అది ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, లేదంటే కార్మిక అంటే ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, లేదా నెట్వర్క్ బిజినెస్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదా రాజకీయ రంగంలో కావచ్చు, లేదా ఐఏఎస్ ఐపీఎస్ రంగాలు కావచ్చు. ఇటువంటి రంగాల్లో బాగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది కుంభరాశిలో రాహు శుక్రుడు. అదే నెగిటివ్ అయితే మాత్రము ఇక్కడ స్త్రీల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. స్త్రీల వల్ల ఉన్నటువంటి నేమ్ అండ్ ఫేమ్ పోతూ ఉంటుంది. సొసైటీలో చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళని చూస్తే చిరాకు పడుతూ ఉంటారు. వీళ్ళని వెలివేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అందువల్ల వీళ్ళు అటువంటి సందర్భంలో ఫారిన్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అంటే దూరంగా జన్మస్థలానికి దూరంగా నివసించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. అదే రాహు శుక్రులు మీనంలో కానీ ఉన్నట్లయితే వీళ్ళది కాల్పనిక శక్తి అంటారు. సో సైకలాజికల్ గా వీళ్ళు కొంత గందరగోళ పరిస్థితిని కల్పిస్తూ ఉంటుంది. కాల్పనిక శక్తి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో సైకలాజికల్ గా బాగా రాణిస్తారు అనమాట. అంటే వీళ్ళు సైకాలజీ టీచర్ గా కానీ, సైకియాట్రిస్ట్ గా కానీ, ఎందుకంటే ఎదుటి వాళ్ళ యొక్క మనస్తత్వం బాగా తెలిసినటువంటి వాళ్ళు అంటారు మీనం వాళ్ళు మామూలుగానే ఎదుటి వాళ్ళ మనసు బాగా తెలిసి ఉంటుంది. వీళ్ళకి ఊహల్లో కానీ కళల్లో కానీ కూడా దుర్గాదేవి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. చూస్తారు నిజంగా కూడా చూసే అవకాశాలు ఉంటాయి. రాహు కానీ అలా మీనంలో ఉన్నప్పుడు చాలా మంది కూడా నాకు అమ్మవారు కనిపించారు, ఆ శక్తి స్వరూపిణి కనిపించింది అని చాలా మంది చెప్తూ ఉంటారు. రాహు అక్కడ ఉన్నప్పుడు, రాహు దశ జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళ యొక్క ఊహ అలా పరిణితి చెంది ఉంటుంది. సో చూసేటువంటి అవకాశము ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థానం వీళ్ళకి చంద్రుడు అవుతుంది. అందువలన వీళ్ళు ఊహించింది కరెక్టే, అది తప్పేం కాదండి, తప్పు కాదు. అయితే వీళ్ళు ఊహల్లో అధికంగా ఉండడం వలన వీళ్ళు కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు, డబ్బుని వృధా చేస్తూ ఉంటారు. సో ఇది సేవా దృక్పథాన్ని అయితే బాగా కల్పిస్తూ ఉంటుంది. ఒక సైకియాట్రిస్టు, ఒక సైకాలజిస్టు ఇతరుల యొక్క మనసుని బాగు చేయడానికి ఒక నిపుణుడు అవుతాడు అనమాట. కాబట్టి ఇతరుల యొక్క భావోద్వేగాలను అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది వీళ్ళకి. ఇతరులని ఇతరుల కష్టాల్లో నుండి గట్టెక్కించేటువంటి సూచనలు, సలహాలు వీళ్ళు ఇవ్వగలుగుతారు అనమాట. వీళ్ళకి బాగా అర్థమవుతుంది ప్రపంచం. ఎందుకంటే ద్వాదశ స్థానం అవుతుంది కాబట్టి వీళ్ళు ఏకాంతంగా ఉంటారు, గడిబిడిగా ఉండరు, అందరితో కలిసిమెలిసి ఉండడం అనేది ఉండదు. కొంచెం ఏకాంతంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా గొప్ప స్థాయికి అయితే వెళ్తారు వీళ్ళు. అయితే మానసికంగా వెదజల్లుతారు బాగా. అనుకున్న పనులు ఏది నెరవేరకపోవడంతో వీళ్ళు ఒక నిర్ణయానికి రాగలుగుతారు. అలా నిర్ణయానికి వస్తూ ఇతరులకు సేవ చేసే ఒక సంస్థని ఎన్నుకుంటారు. అది మఠాల్లో పనిచేయడం కానీ, ఆశ్రమాల్లో పనిచేయడం కానీ, లేదా ఒక టెంపుల్లో పనిచేయడం కానీ, ఒక చైర్మన్ గా అధికారిగా ఉండడం కానీ,
ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండడం కానీ, లేదా హార్బర్ అంటే షిప్పుల్లో పనిచేయడం కానీ, లేదా మిలిటరీ రంగాల్లో పనిచేయడం కానీ, ఫారిన్‌కి వెళ్ళడం కానీ, ఇలాంటి స్థితిలో వీళ్ళు ఒక మంచి పొజిషన్ అయితే మనం చూడొచ్చు. సో, మొదట్లో మంచి పొజిషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు, సో, సెకండ్ స్టేజ్‌లో వీళ్ళకి అన్నీ పోగొట్టుకొని మళ్ళా ఆహ్, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కోసం అన్వేషణ చేసేటువంటి పరిస్థితిని చూస్తారు. సో, అలాంటి పరిస్థితి ఉంటుంది. చాలా చురుకుగా, చాలా ఆలోచనాత్మకంగా, ఆచరణాత్మకంగా వ్యవహరిస్తే వీళ్ళకి అన్నీ మిగులుతాయి. కానీ లేదంటే ఆహ్, ఇది నష్టపోయేటువంటి స్థానం కాబట్టి చాలా వరకు భౌతిక సుఖాల కోసం వెంపర్లాడినా, ఇంద్రియ సుఖాల కోసం వెంపర్లాడినా కూడా వీళ్ళు అన్నీ పోగొట్టుకునేటువంటి ఆవశ్యకత అయితే ఉంటుంది. ఇది మెరుగైనటువంటి ఫలితాలను ఇస్తుందని మాత్రం చెప్పలేను. కానీ ఎదుటి వాళ్ళకి ఉపశమనం కలిగించేదానికి వీళ్ళైతే చాలా ఎక్సలెంట్‌గా రాణించగలుగుతారనేది చెప్పవచ్చండి. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ శాకంబరి ప్రేక్షకులకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.